పోలీస్ స్టేషన్లో ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై కేసు నమోదైంది. మహిళపై లైంగిక వేధింపుల ఆరోపణలపై కేసు నమోదు చేశారు. సెక్షన్ 376 రేప్ కేసుతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. హైదరాబాద్ రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై కేసు నమోదైంది. మహిళపై లైంగిక వేధింపుల ఆరోపణలపై కేసు నమోదు చేశారు. సెక్షన్ 376 రేప్ కేసుతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారం ఫిల్మ్ కరెస్పాండెంట్ సుజన్ అందిస్తారు. సుజన్, ఈ ఆరోపణలపై జానీ మాస్టర్ స్పందన ఏ విధంగా ఉంది? సుజన్, టాలీవుడ్ లో టాప్ స్టార్ కొరియోగ్రాఫర్ గా ఉంటూ వస్తున్నారు జానీ మాస్టర్. కొద్ది రోజుల క్రితమే ఆయన నేషనల్ అవార్డును కూడా గెలుపొందడం జరిగింది. అయితే ఆయనపై వరుసగా వివాదాలు అనేవి వస్తూ ఉన్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా కూడా ఆయన మీద చెక్ బౌన్స్ కేసులని, తాజాగా కొరియోగ్రఫీకి సంబంధించి తన అసోసియేషన్ కి సంబంధించి తోటి కొరియోగ్రాఫర్ ఆయన మీద ఒక కేసు పెట్టడం జరిగింది. తాజాగా ఇప్పుడు లైంగిక వేధింపులకు సంబంధించి కేసు, ఇవన్నీ కూడా వరుస వివాదాలు అనేవి జానీ మాస్టర్ చుట్టూతో కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఈ క్రమంలో జానీ మాస్టర్ ప్రస్తుతం ఈ రోజు ఈ లైంగిక సంబంధించిన కేసు ఏదైతే ఉందో దీని మీద ఆయన అందుబాటులోకి అయితే రాలేదు. అయితే వరుసగా కొద్ది రోజుల క్రితం ఆయన మీద వచ్చిన వివాదాల నేపథ్యంలో ఆయన ఒక మాట అయితే చెప్పడం జరిగింది. తనని టార్గెటెడ్ గా చేసుకుని కొన్ని కేసులు పెడతాం అయితే జరుగుతూ ఉంది. దాన్ని న్యాయపరంగా తాను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను, తాను ఏమీ తప్పు చేయలేదని చెప్పేసి కూడా ఆయన చెప్తూ వస్తున్న క్రమంలో తాజాగా ఇది ఒక సివియర్ కేసు అని చెప్పుకోవాలి. గతంలో వచ్చిన కేసుల కంటే కూడా ఈసారి ఇది లైంగిక వేధింపులకు సంబంధించి కూడా ఆయన తీవ్రమైన ఆరోపణలు అయితే ఎదుర్కొంటూ వస్తున్నారు. దీనికి సంబంధించి రేప్ కేసు 376 సెక్షన్, అలాగే క్రిమినల్ బెదిరింపుకు సంబంధించి 506, అలాగే గాయపరిచిన కోణంలో కూడా 323 క్లాస్ 2 ఈయన మీద కేసు నమోదు చేయడం జరిగింది. దీనికి సంబంధించిన దర్యాప్తు అయితే కొంటుంది. ప్రస్తుతం అయితే దీనికి సంబంధించి ఆయన జానీ మాస్టర్ స్పందన తెలియజేయడానికి సంప్రదించినప్పుడు ఆయన అందుబాటులో లేరు, ఆయన అవుట్డోర్ వెళ్లారని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఈ క్రమంలో దీన్ని కూడా ఆయన న్యాయపరంగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు అని చెప్పేసి ఆయన సన్నిహితులు చెప్తూ ఉన్నారు. ఏదైతే అసోసియేషన్ కి సంబంధించి గత కొంతకాలంగా వివాదాలు నెలకొన్న నేపథ్యంలో ఆయన టార్గెటెడ్ గా కొన్ని కేసులు వస్తున్నాయని చెప్పేసి ఆయన సన్నిహితులు చెప్తున్నప్పటికీ కూడా ఈ రోజు నమోదైన కేసులో సీరియస్నెస్ అయితే కనిపిస్తుంది. దీన్ని అంటే ఇందులో నిజానిజాలు ఏంటి అనేది పోలీసుల దర్యాప్తు చేసిన తర్వాత అసలు విషయాలు అనేవి బయటకు వస్తే కనుక ఏది అబద్ధం ఏది నిజం అనేది తెలిసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. రైట్, థాంక్యూ సుజన్.